రాకాలోకంకి స్వాగతం. భారతదేశపు దక్షిణాగ్రాన ఉన్నటువంటి కొట్టకొసన ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. కేరళ బంగ్లాదేశీల స్వర్గధామంగా మారుతోందా? ఇటు బెంగాల్లో, అటు అస్సాంలో, ఇటు త్రిపుర నుంచి బంగ్లాదేశీల్ని తరిమి వేస్తుంటే ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో బంగ్లాదేశీల్ని గుర్తించి డిటెక్ట్, డెలీట్, డిపోర్ట్ DDD ఫార్ములాను ఉపయోగించి వాళ్ళని సరిహద్దు దాటించి పంపిస్తూ ఉంటే కేరళ, దక్షిణాగ్రాన ఉన్నటువంటి కేరళ వాళ్ళకి స్వర్గధామంగా మారినట్టుగా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇవన్నీ కూడాను కేరళ పోలీసుల సహకారంతో పలు రైడ్స్ నిర్వహించింది కేరళలోని వివిధ ప్రాంతాల్లో. ఈ రైడ్స్లో చాలా భారీ సంఖ్యలో బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారులు పట్టుబడ్డారు. పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఎలాంటి ప్రమాణపత్రం లేదు, సరిహద్దును దొంగచాటుగా దాటి ఈ దేశంలోకి వచ్చి బెంగాల్లో రకరకాల పత్రాలు తయారు చేసుకుని బెంగాల్ నుంచి నెమ్మదిగా వాళ్ళు రైలు మార్గాన రకరకాల రాష్ట్రాల్ని దాటుకుంటూ కొట్టకొసన ఉన్నటువంటి కేరళకి చేరుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైడ్స్లో కొల్లం జిల్లా ఏదైతే ఉందో, కొల్లం జిల్లాలో గత 8 రోజులుగా రైడ్స్ జరిగితే 15 మంది బంగ్లాదేశీలు పట్టుబడ్డారు. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీలు ఉన్నారు. వాళ్ళ కోసం వెతుకులాట జరుగుతోంది. వీళ్ళందరూ కూడాను ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ వ్యాపారాలు, ఫేక్ ఐడెంటిటీలు, పేర్లు కూడా మార్చేసుకున్నారు. ముస్లిం పేర్లని హిందూ పేర్లుగా మార్చుకుని బ్రతకటం ముస్లింలుగా బ్రతుకుతున్నారు. కానీ పేర్లు మాత్రం, ప్రమాణపత్రాలు మాత్రం జోగేంద్ర మండల్, బిపిన్ దాస్ ఈ రకమైనటువంటి బెంగాలీ పేర్లతో తాము బెంగాలీ హిందువులమని చెప్పుకుని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళందరూ ఒక హోటల్ని కూడా నడుపుతున్నారు. ఆ హోటల్కి ఎలాంటి అనుమతులు లేవు. ఈ హోటల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి, బెంగాల్ నుంచి కేరళ దాకా తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ సెటిల్ చేసేటటువంటి పని చేసే ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంది. ఆ విస్తృతమైన నెట్వర్క్ గురించి మిలిటరీ ఇంటెలిజెన్స్ ముందుగా కనుగొంది. ఆ తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సహకారంతో వీళ్ళు మొత్తము దర్యాప్తు చేస్తే వీళ్ళు చాలా భారీ ఎత్తున రైడ్స్ కండక్ట్ చేస్తే ఈ బంగ్లాదేశీలు పట్టుబడుతున్నారు. ఉదాహరణకి చావారా అనే ప్రాంతము, కొట్టక్కర అనే ప్రాంతము ఉన్నాయి కొల్లంలో. ఈ 2 ప్రాంతాల్లోనూ చాలా పెద్ద ఎత్తున రైడ్స్ జరిపితే చావారా పోలీసులు నీండకర అనేటటువంటి గ్రామంలో ఫేక్ ఆధార్ కార్డులతో ఉంటున్నటువంటి భారీ సంఖ్యలో ఉన్నటువంటి బంగ్లాదేశీల్ని పట్టుకున్నారు. వీళ్ళందరూ స్క్రాప్ డీలర్స్ పనిచేస్తున్నారు. చెత్తని, ఈ పాత పుస్తకాలు, పాత కాగితాలు వీటిని కలెక్ట్ చేసే వ్యక్తులుగా పనిచేశారు. స్క్రాప్ డీలర్స్గా పనిచేసేటటువంటి ISI ఏజెంట్లు అనేక సందర్భాల్లో మన దేశంలో పట్టుబడ్డారు. వీళ్ళు కూడా స్క్రాప్ డీలర్స్గా ఉంటున్నారు, 10 సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళని ప్రశ్నించేసరికి కొట్టక్కరలో ఉన్నటువంటి బంగ్లాదేశీల నెట్వర్క్ మొత్తం బయటపడింది. మరొక 10 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కరిక్కం అనే ప్రాంతంలో రైడ్స్ జరిగినాయి. ఆ తర్వాత ఒక మహమ్మద్ నట్టు హసన్ అనేటటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇతన్ని బేలక్పూర్ అనేటటువంటి ప్రాంతం నుంచి అరెస్ట్ చేశారు. ఇతను కూడా కొల్లంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇతని దగ్గర బంగ్లాదేశీ ఐడి కార్డు కూడా ఉంది. బంగ్లాదేశీ ఐడి కార్డులో ఇతను ముస్లిం, కానీ ఈ స్థానిక ఐడి కార్డులు ఏవైతే చూపిస్తున్నారో వాటిలో హిందువుగా చలామణి అవుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడాను ఫారినర్ యాక్ట్ వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్లని ప్రొడ్యూస్ చేసి నందుకు గాను కేసులు నమోదైనాయి. వీళ్ళందరినీ కూడాను ఇప్పుడు అరెస్ట్ చేశారు. తమాషా ఏంటంటే వీళ్ళకి బిల్డింగులు అద్దెకిస్తున్న వాళ్ళు, ఇళ్ళకు అద్దెకిస్తున్న వాళ్ళు కనీస దర్యాప్తు కూడా చేసుకోవడం లేదు. కనీసం ఆధార్ కార్డులను కలెక్ట్ చేసే పని కూడా చేయటం లేదు. నిజానికి
కేరళలో ఉన్నటువంటి పెరంబవూర్ ప్రాంతం ఏదైతే ఉందో దానిని బాంగ్లా సిటీ అంటారు. అంటే అంతమంది బంగ్లాదేశీలు అక్కడ నివసిస్తున్నారు పెరంబవూర్ అనేటటువంటి గ్రామంలో. కొచ్చి పోలీసులు కూడాను కొచ్చి చుట్టుపక్కల ప్రాంతంలో అరెస్ట్ చేసి రైడ్స్ నిర్వహిస్తే 6 బంగ్లాదేశీలు పట్టుబడ్డారు. మొత్తము కేరళ అంతా కూడాను బంగ్లాదేశీలు భారీ సంఖ్యలో బెంగాలీ హిందువులుగా చలామణి అవుతూ రకరకాల అవినీతి కార్యకలాపాలు, స్క్రాప్ డీలర్స్గా చలామణి అవుతూ వ్యాపారాలు చేస్తూ నెమ్మదిగా కాలనీస్ని విస్తరిస్తున్నారు, తమ జనాభాని విస్తరిస్తున్నారు. కేరళలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులు, అక్కడ బీజేపీ అంత బలంగా లేదు, ఈ 2 కుహనా సెక్యులర్ ఫ్రంట్లు, ఒకటి లెఫ్ట్ ఫ్రంట్, ఒకటి కాంగ్రెస్ ఫ్రంట్, ఇలాంటి వాళ్లను స్వాగతించి వాళ్లను తమ ఓటు బ్యాంకులుగా మార్చుకునేటటువంటి పనిని చేస్తోంది. ఇప్పుడు ఈ మిలిటరీ ఇంటెలిజెన్స్ అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 2 కూడాను పనిచేయటంతో కేరళ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెట్వర్క్లను ఛేదించటం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.